వాక్యం అంటే తెలియని గాలి సన్నాసి గాళ్ళందరూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎటకారం చేస్తున్నారు. మీమ్స్, మీరు చేసే పనులకి మీమ్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాడా దేవుడు? అసలు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నా? లేదు బ్రదర్ ఇలా ఉన్నాడు, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తామంటే నేను అడుగుతానుగా, రండి మాకు చూపించండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కొన్ని నెలలు మా మీటింగ్స్ అన్నీ మానేసుకుని మీతో తిరుగుతాం. మొత్తం మనతో అన్ని సెలవులు పెడతాం. ఇంటికి కూడా పోం, భార్య పిల్లలను కూడా చూడం. మీతో ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు తిప్పండి. మేము అందరిలాగా దమ్ముంటే చేయాలి. ఎందుకంటే దేవుని కార్యాలు దమ్ముంటే జరగవు. మేము అలాగంట్లా. మీరు బైబిల్లో లేని పరిశుద్ధాత్ముని చూపిస్తున్నారు. మీరు ఆయన మాట్లాడతాడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఆయన బోధిస్తాడు. మీ ప్రసంగాల్లో బోధేది ఒక రెఫరెన్స్ తీస్తారు. ఆ రెఫరెన్స్ నిలబెట్టి అడిగి ఒక్కసారి మైక్ కట్టుకున్నట్టు దాని అర్థం అదా అని అడిగితే అసలు టెక్స్ట్ వివరించగలరు మీరు? టెక్స్టే వివరించడం రానోడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఈ గొడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ఒక టెక్స్ట్ ఇది పరిశుద్ధాత్మ వల్ల